హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 10th వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము టాంజెంట్ అండ్ నార్మల్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాము. ఓకేనా? సో ఎస్, చూడండి, మనము ఈ టాంజెంట్, కార్డ్ ఇంకా నార్మల్ కాన్సెప్ట్స్లోకి ప్రొసీడ్ అయ్యే ముందు మనకి ఒక కాన్సెప్ట్ లేదా ఒక చిన్న టాపిక్ మనకి మంచిగా తెలిసి ఉంటేనే అది ఈజీగా అర్థమవుతుంది. అది వచ్చేసి ఏంటంటే నొటేషన్స్ ఆఫ్ సర్కిల్స్. సో మనం ఈ టాంజెంట్స్లో కానీ నెక్స్ట్ వచ్చే అన్ని కాన్సెప్ట్స్లో ఈ సర్కిల్ నొటేషన్స్ని అయితే బాగా యూజ్ చేస్తాము. సో చాలా జాగ్రత్తగా వినండి. S ఈజ్ ఈక్వల్స్ టు x² + y² + 2gx + 2fy + c. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో S11 అంటే ఏందో చూద్దాం. చూడండి, S11 ఈజ్ ఈక్వల్స్ టు x12 + y12 + 2gx1 + 2fy1 + c. సో మీకు ఏ కాన్సెప్ట్ లైన్ S11 అని కనిపించింది అనుకోండి, మీరు స్ట్రైట్ అవే యూ హ్యావ్ టు రైట్ దిస్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనకు ఎట్లా గుర్తుంటుంది అంటే, మీకు ఏ ఈక్వేషన్ రావాలన్నా ఫస్ట్ S అనే ఈక్వేషన్ వస్తేనే మీకు అన్ని ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు S ఈక్వేషన్ వచ్చింది అనుకో, S11 ఎంత ఈజీగా చెప్తా. సింపుల్గా ఇక్కడ ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో x1 పెట్టండి, y ప్లేస్లో y1 పెట్టండి. చూడండి, x12 y12 2g x1 2f y1 + c. సింపుల్. సో S వస్తే S11 వస్తుంది. నెక్స్ట్ S1 ఈజ్ ఈక్వల్స్ టు xx1 + yy1 + g ఆఫ్ x + x1 + f ఆఫ్ y + y1 + c. సో ఇది వచ్చేసి S1. ఇప్పుడు మీకు S1 వచ్చింది అనుకోండి, S12 అయితే చాలా ఈజీ. చూడండి, S12 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్లో x y ఎక్కడైతున్నాయో వాటి ప్లేసెస్లో మీరు x2 y2 పెట్టాలి. చూడండి, x1 x2 ప్లస్ y1 ఉందా, సో y ప్లేస్లో y2 పెడితే y1 y2 ప్లస్ g ఆఫ్ x + x1 ఉంది కదా, ఈ x ప్లేస్లో x2 పెట్టండి. g ఆఫ్ x1 + x2 ప్లస్ f ఆఫ్ y + y1 ఉంది కదా, సో f ఆఫ్ y1 + y2 + c. సో ఇట్లా మీరు ఈజీగా ఈ 4 వెరీ ఇంపార్టెంట్ నొటేషన్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇది క్లియర్. సో మన ఫస్ట్ కాన్సెప్ట్లోకి పోదాం. సో మన కాన్సెప్ట్ వచ్చేసి ఏందో చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ 2 పాయింట్స్ ax1 y1 bx2 y2 ఈజ్ s1 + s2 ఈజ్ ఈక్వల్స్ టు s12. సో కార్డ్ అంటే అందరికీ తెలుసు. చూడండి, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఏమన్నా 2 పాయింట్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఉందా, దట్ ఈస్ నథింగ్ బట్ కార్డ్. ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్. పక్కన ఇట్లా కూడా తీసుకోండి. ఓకే, ఈ 2 పాయింట్స్ని అట్లా. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ కార్డ్కి ఈక్వేషన్ ఏంటంటే s1 + s2 ఈజ్ ఈక్వల్స్ టు s12. సో ఇప్పుడు మీకు ఇప్పుడు సడన్గా ఇది చెప్పకుండా మీకు ఇది చెప్పింది అనుకోండి, అసలు మీకు అర్థమవుతుందా? కాదు. సో ఇవి మనకు వస్తే ఇది ఈజీ. సో ఇప్పుడు మనకి s1 + s2 ఈజ్ ఈక్వల్స్ టు s12 అనగానే మీరు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అంటే ఇది వాడాలి. రైట్. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు s ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎట్ p x1 y1 ఈజ్ s1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ గురించి మాట్లాడే ముందు అసలు టాంజెంట్ అంటే ఏందో తెలుసుకుందాం. టాంజెంట్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఎ పర్టిక్యులర్ పాయింట్. చూడండి, ఇట్ ఈస్ ఎ లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ ఎట్ 1 పాయింట్ లేదా పర్టిక్యులర్ పాయింట్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. ఇప్పుడు ఈ టాంజెంట్కి మనం ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాం అంటే, చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు s ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎట్ p x1 y1 ఈజ్ s1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ s1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎందుకు అని చాలామంది అడుగుతారు, వాళ్ళ కోసం. ఓకే, అండ్ ఈ టాంజెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ప్రూఫ్ నేను చేసిన. ఓకేనా? చూద్దాం ప్రూఫ్ ఎట్లనో. సో ఇప్పుడు ఏదైతే సర్కిల్ ఉందో చూడండి, దాన్ని ఏమన్నాడు, s ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో s ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనకు నొటేషన్స్లో ఏముంది, ఇది. సో ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో నేను ఇది తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మనకి టాంజెంట్ రావాలంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. ఓకే, ఇది మనకి స్ట్రైట్ లైన్స్లో ఉంటుంది అండ్ డిఫరెన్షియేషన్లో కూడా ఉంటుంది. దాన్ని మనం స్లోప్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ టాంజెంట్కి స్లోప్ కనుక్కుంటున్నాం. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్.
సో ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ వై స్క్వేర్ అంటే 2y dy/dx ప్లస్ 2gx అంటే 2g ప్లస్ 2f అంటే 2f ఇంటూ dy/dx. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ 0. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది రావాలంటే కొంచెం డిఫరెన్షియేషన్ రావాలి. సో ఎవరికైతే డిఫరెన్షియేషన్ కొంచెం ప్రాబ్లం ఉందో దే కెన్ స్కిప్ ఇట్. ఓకే, మీరు జస్ట్ వినండి, లాస్ట్కి ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్. సో 2x ప్లస్ 2g ప్లస్ మీరు చూడండి ఇక్కడ ఒక dy/dx ఉంది, ఇక్కడ ఒక dy/dx ఉంది. రెండిట్లకి నుంచి dy/dx కామన్ తీసి ఏముంది, 2y ప్లస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 0. సో dy/dx ఆఫ్ 2y ప్లస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2x మైనస్ 2g. సో dy/dx ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ మైనస్ 2x మైనస్ 2g ఉందా, మైనస్ 2 కామన్ తీసిన మైనస్ 2 ఆఫ్ x ప్లస్ g బై 2y ప్లస్ 2f అంటే 2 కామన్ తీస్తే y ప్లస్ f, 2 క్యాన్సిల్ అయిపోయింది. dy/dx ఎట్ p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x1 ప్లస్ g బై y1 ప్లస్ f. సో ఇది వచ్చేసి స్లోప్. ఓకే, ఇప్పుడు నా దగ్గర స్లోప్ ఉంది, నేను ఇప్పుడు ఏం చేస్తా, స్లోప్ ఉంది అండ్ ఇక్కడ నేను ఒక దగ్గర p అని పెట్టినాను చూడండి డిఫరెన్షియేషన్ దగ్గర. ఆ p అర్థమైంది, మీరు చూడండి ఇక్కడ వరకు dy/dx ఏముంది, మైనస్ ఆఫ్ x ప్లస్ g బై y ప్లస్ f ఉంది. కానీ ఇక్కడ మీరు చూడండి x ప్లేస్లో y ప్లేస్లో x1 y1 పెట్టినా. ఎందుకు చెప్పండి, మనకు ఆ పర్టికులర్ దగ్గర ఆ పాయింట్ దగ్గర స్లోప్ కావాలి కాబట్టి మనము డిఫరెన్షియేట్ చేసిన తర్వాత xy ప్లేస్లో ఆ పాయింట్ లైన్ ఎక్కడ టచ్ అవుతుందో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసిన ఇందులో. సో నాకు స్లోప్ వచ్చింది. సో టాంజెంట్ అంటే ఏంది, బేసికల్గా ఇట్ ఈజ్ అ లైన్ కదా. సో లైన్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాం మనము, మన దగ్గర స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. సో చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m into x minus x1. So y minus y1 is equals to m into x minus x1. y minus y1 is equals to m అంటే ఏంది, స్లోప్ మైనస్ ఆఫ్ x1 ప్లస్ g బై y1 ప్లస్ f ఇంటూ x మైనస్ x1. సో ఇది టు పంపించండి, y మైనస్ y1 ఇంటూ y1 ప్లస్ f is equals to మైనస్ ఆఫ్ x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. సబ్స్టిట్యూట్ మల్టీ సాల్వింగ్ చేయండి, y ఇంటూ y1 y1 y into f yf minus y1 into y1 minus y1 square minus y1 into f minus y1 f is equals to x1 into x, okay, minus into x1 minus x1 minus x1 into x minus x1 minus x1 into minus x1 plus x1 square minus g into x minus gx minus g into minus x1 plus gx1. సో ఇదే నేను ఇక్కడ రాసిన తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఈ xx1 ఇటు సైడ్ పంపించిన, అందుకే ప్లస్ xx1 అయింది. సో xx1 ప్లస్ yy1 ప్లస్ fy అట్లనే రాసుకున్నా. తర్వాత ఏం చేసినా నేను చూడండి, ఓకే ఇక్కడ మైనస్ gx పెట్టాలి, మైనస్ gx ప్లస్ gx1. ఓకే చూడండి ఇక్కడ మైనస్ gx ఉందా, ఈ మైనస్ జిఎక్స్ని తీసుకొస్తే ప్లస్ జిఎక్స్ అయింది. ఇక్కడ నుంచి ఏం తీసుకుపోయినా y1 స్క్వేర్ని తీసుకుపోయినా y1 f1 తీసుకుపోయినా. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ gx1 ప్లస్ ఈ y1 అటు వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని f1 అని రాసుకున్నా. సో నేను రీఅరేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా, యాడ్ gx1 ప్లస్ f1 ఆన్ బోత్ సైడ్స్. సో xx1 ప్లస్ yy1 ప్లస్ fy ప్లస్ gx చూడండి ఏం యాడ్ చేస్తున్నా, gx1 ప్లస్ fi1, ఇంకో gx ప్లస్ 1 fi1, నెక్స్ట్ ఇక్కడ gx1 ప్లస్ fi1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, xx1 ప్లస్ yy1 మీరు గమనించినట్టయితే fy అని ఇందులోకి f కామన్ తీస్తే f ఆఫ్ y ప్లస్ y1. సిమిలర్లీ ఇది చూడండి, gx1 అంటే g కామన్ తీస్తే x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx1. చూడండి gx1 అంటే 2gx1, fy1 అంటే 2fy1. సో మీరు చూడండి ఇప్పుడు దీన్ని క్లియర్గా చూడండి. ఇప్పుడు దీన్ని చూడండి, అదే ఉంది సేమ్, xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1. దాన్ని నేను s1 అని అనుకోవచ్చా, s1 ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, ఓకే ఇక్కడ కూడా మిస్టేక్ జరిగిపోయింది, రాయలేదు. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1. ఇది ఎక్కడ ఉందో చూద్దాం, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1. సి లేదు, సి లేకపోయినా పర్వాలేదు. సో ఇదే మీరు ప్రజెంట్ చేస్తుంది s11. అందుకే నేను s1 ఈజ్ ఈక్వల్స్ టు s1 అని రాసిన. తర్వాత ఒకటి ఇంపార్టెంట్ చూడండి, s11 ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసిన. ఎందుకు చెప్పండి s11 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకసారి నాకు. ఈ పర్టికులర్ పాయింట్ x1 y1 దేని మీద ఉంది, సర్కిల్ మీద ఉంది. ఇప్పుడు ఆ పాయింట్ని నేను ఈ x1 y1 నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాను అనుకోండి, ఏమవుతుంది,
సబ్స్టిట్యూట్ చేయండి. x1² + y1² + 2gx1 + 2f(y1 + c) అంతే కదా, దట్ ఈస్ నథింగ్ బట్ s11 కదా. సో సబ్స్టిట్యూట్ చేసినామంటే ఏమవుతుంది, ఒక పాయింట్ ఒక సర్కిల్ మీద ఉంది, ఆ సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా. దట్ మీన్స్ ఇప్పుడు ఈ పాయింట్ నేను సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, 0 వస్తుంది. సో ఇప్పుడు నేను s11 0 అనుకోవచ్చా, ఎస్ 0 అయితే s1 = s11 కదా, s11 ప్లేస్లో 0 పెట్టండి, దేర్ఫోర్ s1 = 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనం ఎక్కడి వరకు చూసినాము, కార్డ్ యొక్క ఈక్వేషన్, టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నార్మల్. సో ఫస్ట్ నార్మల్ అంటే ఏందో చూద్దాం. నార్మల్ అంటే ఏంటంటే ద లైన్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఎట్ P అండ్ పాసింగ్ త్రూ P ఈజ్ కాల్డ్ నార్మల్. ఏమంటున్నాడు, ఒక సర్కిల్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ నుంచి ఒక టాంజెంట్ పాస్ అవుతుంది. ఎస్, ఒక టాంజెంట్ తీసుకున్నా. ఆ టాంజెంట్ సర్కిల్కి ఇట్ ఈస్ టాంజెంట్ ఎట్ పియా కాదా, అంటే సర్కిల్ని ఎక్కడ టచ్ చేస్తుంది, P దగ్గర. ఓకే, Px1 y1 దగ్గరే ఈ టాంజెంట్ అనేది సర్కిల్ని టచ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ టాంజెంట్ ఉందా, ఇది టాంజెంటే కదా ఇది. ఇప్పుడు ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా నేను ఒక లైన్ గీస్తున్నాను చూడండి. ఇది పర్పెండిక్యులరా కాదా, ఎస్. సో నేను టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీస్తున్నా. ఆ లైన్ వచ్చేసి P నుంచి పాస్ అవుతుంది. ఓకేనా, ఆ లైన్నే మనము నార్మల్ అని అంటాము. ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అండ్ పాసింగ్ త్రూ P ఈజ్ కాల్డ్ నార్మల్. సింపుల్. సో నార్మల్ యొక్క ఈక్వేషన్ ఏంది చూడండి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు s = 0 at P ఈస్ y1 + f × x - x1 - x1 + g × y - y1 = 0. సో ఇది వచ్చేసి నార్మల్ ఈక్వేషన్. సో ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు సర్కిల్ x² + y² - x - 3y - 4 = 0 ఎట్ 3, 2. ఓకేనా. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, సర్కిల్కి టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు, నార్మల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. ఎక్కడ, 3, 2 దగ్గర. సో పర్టిక్యులర్ సర్కిల్లో పర్టిక్యులర్ పాయింట్ దగ్గర అంటే 3, 2 దగ్గర టాంజెంట్ కనుక్కోమంటుండు, నార్మల్ కూడా కనుక్కోమంటుండు. సో టాంజెంట్ ఎట్లా కనుక్కుంటాము, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు s = 0 ఎట్ P x1 y1 ఈస్ s1 = 0. సో పాయింట్ వచ్చేసి 3, 2, సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x² + y² - x - 3y - 4 = 0. సో s1 అంటే ఏంది మనం అనుకున్నాం కదా, s1 అంటే ఏంది ఇక్కడ సపరేట్గా రాస్తున్నా. ఓకే, సో s = xx1 + yy1 ప్లస్ g ఆఫ్ x + x1 ఉంటాయి కదా, ఇక్కడ g వాల్యూ కనుక్కున్నా ఈ పర్టికులర్ సర్కిల్కి. సో మనము s1 చేసేటప్పుడు ఇదే ఫార్ములా, కానీ ఇందులో మనము gf 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో g అంటే ఏంది, ఈ సర్కిల్లో g వాల్యూ ఏంది ఇదే కదా. సో x కోఎఫిషియంట్ ఏముంది, -1, దాన్ని /2 చేయండి, ఆఫ్. సో -1/2 × x + x1. నెక్స్ట్ y కోఎఫిషియంట్ ఏంది, -3, దాన్ని డివైడ్ చేయండి 2 తోటి. సో -3/2 విల్ బి f. షార్ట్ కట్ ఇది. ఎప్పుడైనా మీరు సెంటర్ కనుక్కోవాలనుకున్నాను, సెంటర్ ఏంది -g, -f కదా. సింపుల్గా దీన్ని ఆఫ్ చేయండి, దీన్ని ఆఫ్ చేయండి, మీకు gf వచ్చేస్తుంది. మైనస్ పెట్టండి, -g, -f వచ్చేస్తుంది. సో -1/2 × x + x1 -3/2 × y + y1 -4. మీరు ఇది ఈ s1 ఈ సర్కిల్ ఈక్వేషన్కి అప్లై చేయాలి. చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు, ఇది డైరెక్ట్ రాసేస్తారు. మనం ఈ సర్కిల్కి s1 అప్లై చేయాలి ఈ సర్కిల్కి. సో ఈ సర్కిల్ని చూసుకో, x² అంటే xx1, y² అంటే yy1 మైనస్ x ప్లస్లో ఏం పెట్టాలి చూడండి, g ఆఫ్ x + x1 -1/2 × x + x1 అట్లా. సో క్లియర్గా అర్థమైందా, రైట్. సో x1 y1 ఏంది 3, 2. సో x × 3 + y × 4 -1/2 × x + x1 అంటే 3 -3/2 × 2 + y - 4 = 0. ఇప్పుడు ఏమైంది, 3x + 4y మైనస్ ఇంటూ మొత్తం మైనస్ చేయండి, మైనస్ అవుతుంది. -x - 3/2 -x - y/2 -4 = 0. సాల్వ్ చేయండి.
2 into 3 6x plus 4y minus x minus 3 minus 6 minus 5 minus 8 is equals to 0. ఈ 2 నాట్ పంపిస్తే 2 into 0 0 అయిపోతుంది. 6x minus x 5x 4y minus y 3y minus 3 minus 6 minus 7 అంటే minus 17 is equals to 0. 5x plus 3y minus 17 is equals to 0. ఇది వచ్చేసి టాంజెంట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు s is equals to 0 at px1 y1 is y1 plus f into x minus x1 minus x1 plus g into y minus y1 is equals to 0. పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ సేమ్ ఇక్కడ ఒక మనకి ఈక్వేషన్ ఉంది చూడండి, అదే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో అందులో సబ్స్టిట్యూట్ చేయండి. y1 అంటే ఏంది, x1 y1 వచ్చేసి ఇవి. f g అంటే ఏంది, సేమ్ ఇందాక మనం కనుక్కున్నాం కదా. x కోఎఫిషియంట్ని డివైడ్ బై 2 చేయండి -1/2, y కోఎఫిషియంట్ని డివైడ్ బై 2 చేయండి -3/2. సబ్స్టిట్యూట్ చేయండి. y1 అంటే 2 మైనస్ f ఎంత 3/2 ఇంటూ x minus 3 మైనస్ x1 ప్లస్ g అంటే 3 minus 1/2 ఇంటూ y minus 2 is equals to 0. 2 minus 3/2 అంటే 1/2 ఇంటూ x minus 3 మైనస్ 3 minus 1/2 అంటే 5/2 ఇంటూ y minus 2 is equals to 0. 1/2 ఇంటూ x minus 3 అంటే x minus 3/2 మైనస్ 5/2 ఇంటూ y minus 2 అంటే మైనస్ 5 ప్లస్ 10/2 is equals to 0. అంత సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే x minus 5y plus 7 is equals to 0. కొంచెం స్పీడ్గా చెప్పిన ఫర్ ఎ రీజన్, ఎందుకంటే మీరు సాల్వ్ చేయండి ఓకేనా. ప్రతి ఒక్కటి స్టెప్ నేను చెప్పుకుంటూ ఉన్నాను అనుకో, మీకు కూడా ఏంటంటే అన్నీ చెప్తాడు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మీరు సాల్వ్ చేసేసేయండి ఓకేనా. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.